వచ్చే ఏడాది జూన్ నుంచి గోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అయితే గోదావరి పుష్కరాలకు సంబంధించి పూర్వం నుంచి గోదావరి జిల్లాలో ఒక సాంప్రదాయం అనేది నడుస్తుంది. పుష్కరాలకు కొన్ని నెలల ముందు, పుష్కరాల అనంతరం ఒక ఏడాది వరకు శుభకార్యాలు అనేవి గోదావరి జిల్లాలో నిర్వహించరు. పెళ్ళిళ్ళు కూడా నిర్వహించరు. అయితే మరొక అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. గోదావరికి సంబంధించి కొన్ని కిలోమీటర్ల పరిధి ఏదైతుందో ఆ కిలోమీటర్ల పరిధి మేరకే శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. మిగతా ప్రాంతాల వారందరూ కూడా ఎప్పటిలాగానే శుభ ముహూర్తాల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అనే మరొక అంశం, కొత్త అంశం అయితే తెర మీదకి వచ్చింది. అయితే దీనిపై క్లారిటీ కోసం మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం. దీనిపై మాట్లాడేందుకు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు మాధవ్ సరం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, వాస్తవంగా పుష్కరాలంటే చాలా వరకు కూడా గోదావరి జిల్లాలో కొన్ని నెలల ముందు, పుష్కరాలు ఒక ఏడాది తర్వాత కూడా శుభకార్యాలు నిర్వహించరు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు నిర్వహించరు. కానీ కొత్తగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. గోదావరికి పక్కన ఉన్నవారు మాత్రమే శుభకార్యాలు చేసుకోకూడదు, సుదూర ప్రాంతాల వాళ్ళు, గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు అంటారు. అండ్ ఈ క్లారిటీ ఏమంటారు, ఏం చెప్తారు? చాలా చక్కటి ప్రశ్న. ప్రజల్లో ప్రస్తుతానికి ఈ యూట్యూబ్లో అయితే, టీవీలో అయితే కొంతమంది పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం లేకనో, వారికి తెలుసుకోకనో, గ్రంథపఠనం చేయకో ఇలాంటి అపభ్రంశలు, అనుమానాలు కూడా రేకెత్తించేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం, తర్వాత దాని ద్వారా వాళ్ళు చెప్పి వదిలేస్తున్నారు తప్ప తర్వాత ప్రజలందరికీ కూడా అయోమయం రావడం, ఎప్పుడు నిర్ణయం చేసుకోవాలి, ఎప్పుడు ఏం చేసుకోవాలి అనేటువంటిది సంశయాత్మకమైనటువంటి విషయంలో రావడం వల్ల మనకి గీతలో చెప్పినట్టుగా సంశయాత్మ వినశ్యతి. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆ కార్యక్రమం ఇబ్బందికరంగానే జరుగుతుంది. అయితే 27 జూన్ నుంచి జూన్ 26వ తేదీ నుంచి మనకి ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీ దాకా మనకి దుర్గణితం ప్రకారం స్పష్టంగా గోదావరి పుష్కరాలు జరుగుతాయి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏమిటి, అలాగే ఇందులో కూడా కొంత కాంట్రవర్సీ ఒకటి నడిచింది. గతం కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం కూడా ప్రకటించింది, పూర్వగణితం ప్రకారంగా కాదు, జూలై 23 నుంచి ప్రారంభమవుతాయి అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ప్రభుత్వం ప్రకటన చేస్తూనే మళ్ళీ కొంత ఆగినట్టుగా కనపడుతోంది. ఏదైనప్పటికీ కూడా సింహంగతే దేవగురు, సింహరాశిలోకి గురుడు ప్రవేశం, అంటే గురుని యొక్క ప్రవేశం ఏ రాశిలోకి ప్రవేశిస్తుందో దాన్ని అనుసరించి మనకు పుష్కరాలు అనేటువంటివి ఉంటాయి. అలాగే కన్యాగతే, కన్యా రాశిలోకి గురుడు ప్రవేశిస్తే కృష్ణా పుష్కరాలు అవుతాయి. అయితే మనకి ఈ సందర్భంలో సింహంలోకి ప్రవేశించిన సందర్భం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే ప్రమాణంగా చేసుకుని మనకి ఈ పుష్కరాలు అనేటువంటివి మనం నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, పూర్వగణితానికి దుర్గణితానికి కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే దుర్గణితం ప్రకారం మాత్రమే గురుడి యొక్క ప్రవేశం అనేటువంటి జరుగుతుంది, అది అదర్ తెలుస్తుంది. అయితే ఇక్కడ వివాహ విషయాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి అనుమానం రేకెత్తింది. కారణం ఏంటి అంటే, 8 కిలోమీటర్లని ఒకళ్ళు, కొంత దూరం వరకు అనే ఒకళ్ళు గోదావరికి, కానీ గోదావరి పరివాహక ప్రాంతము, గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉన్నదో, తూర్పుగోదావరి జిల్లా, ఈ ఉభయ జిల్లాలు కూడా పరివాహక ప్రాంతానికి ఇంత దూరంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోకూడదు, మిగిలిన వాళ్ళందరూ కూడా శుభకార్యాలు చేసుకోవడం అనేటువంటిది తప్పు. గోదావరి అనేటువంటిది నామం, ఇదంతా కూడా ఆవృతమై ఉన్నటువంటిది, అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి నది. దీనికి అనేక పాయలు ఉన్నాయి. ఈ 7 పాయలు కూడా విస్తరించి ఉన్నాయి. కాబట్టి కృష్ణానదీ తీరానికి లేవు, కానీ గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా, ఇది జంగారెడ్డిగూడెం అనివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పబడేటువంటి ప్రతి ప్రాంతము కూడా వివాహాలు చేసుకోవడానికి లేదు. ఎప్పటిదాకా? పుష్కర ప్రారంభం అయ్యేదాకా, అంటే జూన్ 26వ తేదీ దాకా. ఒకవేళ ముహూర్తాలు కనుక ఉన్నట్లయితే, అంతకుముందు వారం రోజుల ముందు ముహూర్తాలు ఉన్నప్పటికీ కూడా దిగ్విజయంగా జూన్లో వివాహాలు చేసుకోవచ్చు. ముందర కొంతకాలం అని లేదు. మిగిలిన పరివాహక ప్రాంతాలకి, మిగిలిన నదికి ఉండొచ్చు, కానీ దీనికి అంచె పుష్కరాలు కూడా ఉన్నాయి. గోదావరికి మాత్రమే అంచె పుష్కరాలు ఉన్నాయి. అంటే ప్రారంభంలో పుష్కరాలు ప్రారంభమవుతాయి మనకి జూన్లో, మళ్ళీ జూన్ వచ్చేదాకా కూడా, ఆ జూన్లో కూడా మళ్ళీ 12 రోజులు పుష్కరాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటిది ఒక ధర్మం ఉంది మనకి. అది మనకి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా వచ్చినటువంటి విషయం, గోదావరి మాటకి. కాబట్టి ఇక్కడ వివాహం చేసుకోవడంలో ఈ ప్రాంతం వారు అందరూ కూడా, పశ్చిమ గోదావరి జిల్లా వారు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చేసుకోకూడదు అని నిషిద్ధాజ్ఞ ఉన్నది. కానీ పుష్కరాలు అయిన తర్వాత
సంవత్సరం మారుతుంది కదా, ఆ సంవత్సరం మారిన తర్వాత చేసుకోవచ్చు. అంటే సంవత్సర నామం మారిన తరువాత చేసుకోవచ్చు తప్ప అది రెండో పక్షం. లేదు తప్పని పరిస్థితి వస్తే కృష్ణా ప్రాంతానికి వెళ్ళడం, మరొక ప్రాంతానికో మద్రాసో ఇంకో చోటకో వెళ్ళి అక్కడ వివాహాలు చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఇన్ని కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వివాహాలు వద్దు, ఆ దాటిన తర్వాత చేసుకోవచ్చు అనుకుంటే యథావిధిగా కోడేరు, అప్పుడు మనకి పరివాహక ప్రాంతం కోడేరు ఉందనుకోండి, ఇక్కడ కోడేరు కానీ నరసాపురం దగ్గర చేసుకోవద్దు, ఇంకా దూరంగా వెళ్ళి 8 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. కాబట్టి తప్పు. భీమవరం వెళ్ళొచ్చు, లేకపోతే మచ్చిపూర్ వెళ్ళొచ్చు, లేదా ఇంకా కొంచెం దూరం వెళ్ళొచ్చు, మాకు గోదావరి దూరంగా ఉంది కాబట్టి మేము చేసేసుకోవచ్చు అని, అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కాదు. అలాంటి ఇన్ని కిలోమీటర్ల పరిధి అని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు. ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వారు అందరూ కూడా, ఈ నీటిని అనుభవించేటువంటి వారు, ఈ వాయువులు వీచేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ పుష్కర సమయాల్లో ఈ సంవత్సర కాలము వివాహాలు చేసుకోకూడదు. కానీ తప్పని పరిస్థితి వస్తే సంవత్సర నామం మారిన తర్వాత వివాహాలు చేసుకోవచ్చు. అది రెండో పక్షంగా చెప్పబడింది. అంటే ఎందుకు చేసుకోకూడదు అనే దానిపై క్లారిటీ ఇస్తారు. ఖచ్చితంగా, ఎందుకంటే పైత్రికమైనటువంటి కర్మలు ఈ రెండు విధంగా స్వధా స్వహ అనేటువంటివి అమ్మవారికి ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా అగ్నిదేవునికి భార్యకి స్వాహ అనేటువంటిది శుభకార్యాల్లోనూ, స్వధ అనేటువంటిది పితృకార్యాల్లోనూ చేస్తాం. అలా ఇక్కడ కేవలం పితృకార్యాలకు సంబంధించినటువంటి పితృతర్పణాలు చేసేటువంటి సత్కారము కాబట్టి ఈ సమయంలో పితృదేవతల యొక్క ఆవాహన ఉంటుంది కాబట్టి మధ్యకాలంలో అంటే పుష్కరాలు 12 రోజులు రోజంతా ఉన్నప్పటికీ పుష్కరాలు అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ పుష్కరుడు అనేటువంటి వాడు గోదావరి నదిలో ఉంటాడు. కాబట్టి ఈ గోదావరి నదికి 12 నెలలు కూడా పుష్కర ప్రామాణికంగానే చెప్పబడతాయి. కాబట్టి ఈ 12 నెలలు వివాహం చేసుకోకూడదు. పితృకర్మ చేసే సందర్భంలో శుభకార్యాలు పనికిరావు. ఇది శుభకార్యం అంటారు, అది అశుభకార్యము అంటారు. కానీ పితృకార్యాలు చేసేది పుణ్యం కోసం చేస్తాం, శుభకార్యాలు అనేటువంటివి శుభయోగాన్ని ఆనందాన్ని పొందడం కోసం చేస్తాం. ఇది తన రుణం తీర్చుకోవడానికి చేసేటువంటి సత్కాలం ఏదైతే ఉన్నదో దానిని పుష్కర ఘడియలుగా పుష్కరంగా మనం చెబుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఆ పుష్కరుని యొక్క అనుగ్రహం వల్ల ఈ 12 మాసాలు కూడా వివాహాలు చేసుకోకుండా ఉండడం, శుభగ్రహమైనటువంటి గురుడు కాంతిహీనం అవుతాడు కాబట్టి ఆ పితృధర్మం నిర్వర్తిస్తూ ఉండే సందర్భం కాబట్టి ఆ సమయంలో కాంతిహీనమయ్యే సందర్భంలో శుభకార్యాలు చేస్తే అవి తేజోవంతము ఆనందకరము కాదు అనేటువంటి భావన చేత, అందుకే చూడండి ఉత్తప్పుడు కూడా మనకి పితృకార్యాలు వచ్చేటువంటి ఆ మాసంలో 16 రోజుల పండగలోపు కనుక పితృకార్యం వచ్చిందనుకోండి, ఏదో ఆబ్దీకమో ఇంకోటి అంటాం, సంవత్సరకమో ఆబ్దీకం అంటాం. ఈ ఆబ్దీకం వస్తే ఆ 16 రోజుల పండగలోపు వచ్చేటువంటి తిథి కనుక పితృదేవతలకు వస్తే అప్పుడు ముహూర్తం పెట్టకూడదని ఒక నిషిద్ధాజ్ఞ. అలా చేస్తే వారి యొక్క శాపానికి గురవుతాం, వారి యొక్క ఆశీస్సులు పోగా కనీసం శాపానికి గురవుతూ ఉంటాయి. కాబట్టి అది పితృకాలం కాబట్టి పితృదేవతలు వచ్చేటువంటి సమయం కాబట్టి ఆ సమయాల్లో సుముహూర్తాలు కూడా ఉత్తప్పుడు కూడా మనం పెట్టుకోకూడదని మనకి జ్యోతిష్ చెబుతాం. కాబట్టి ఇక్కడ గురుడి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది కాబట్టి కాంతిహీనం కాబట్టి పితృధర్మాన్ని ఆచరించాలి కాబట్టి ఆ పుణ్యకార్యాన్ని చేయాలి కాబట్టి ఆ సమయంలో శుభ ఆనందహేళలతో తొలతూగేటువంటి సమయం కాదు కాబట్టి ఆ సమయాన్ని వర్జించడం చాలా మంచిది అని మనకు పెద్దలు ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా ఒక సాంప్రదాయం అయితే వస్తుంది. గోదావరి జిల్లాలో పుష్కరాల సమయంలో పుష్కరాలైన వెళ్ళిన ఒక ఏడాది పాటు కూడా శుభకార్యాలు అనేవి నిర్వహించుకోరు. అయితే కొత్తగా వచ్చిన ఒక అంశం ఏదైతే ఉందో ఇది గోదావరికి సంబంధించి ఒక కొన్ని కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత పుష్కరాల ఈ శుభకార్యాలు అనేవి చేసుకోవచ్చు అనే ఒక అంశం అయితే ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అయితే ఇదంతా కూడా అవాస్తవం అని ప్రముఖ వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాధవ శర్మ కొట్టిపారుస్తున్నారు. తప్పనిసరిగా పుష్కరాలు గడిచిన ఒక 12 నెలల పాటు కూడా ఎక్కడ కూడా శుభకార్యాలు అనేవి నిర్వహించుకోవడం అశుభం అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఏదైతే కిలోమీటర్ల పరిధి అనేది పూర్తిగా అవాస్తవం అంటూ మాధవ శర్మ కొట్టిపాడేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తమ్ముని RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.